ఒక పచ్చని కొండల మధ్య నిశ్శబ్దంగా ఉన్న గ్రామంలో అమర్ అనే చిన్న బాలుడు ఉండేవాడు. ప్రతి సాయంత్రం సూర్యాస్తమయం బంగారు రంగుతో ఆకాశాన్ని అలంకరించగా అతను నది ఒడ్డున రాళ్లను నీటిమీద ఎగరేసి ఆడుకోవడం అతనికి ఎంతో ఇష్టం. ఒకరోజు అమర్ నదితీరంలో రెక్క గాయపడి వణుకుతున్న ఒక చిన్న పక్షిని గమనించాడు. ఇంటి పనులకి ఆలస్యం అవుతుందేమో అనిపించినా దాన్ని సహాయం చేయాలన్న తపన అతని హృదయంలో కలిగింది. జాగ్రత్తగా పక్షిని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అమర్ అమ్మమ్మ ఆ పక్షి రెక్కను సున్నితంగా కట్టేసి సురక్షితమైన చోట విశ్రాంతి తీసుకునేలా చేసింది. రోజులు గడుస్తున్న కొద్దీ అమర్ ప్రేమతో ఆ పక్షికి ఆహారం పెట్టి చూసుకున్నాడు. ఆ పక్షి క్రమంగా బలంగా మారింది. ఒక వెలుగు వెలిగే ఉదయం ఆ పక్షి రెక్కలు విప్పి ఆకాశంలో ఎగిరిపోయింది. అమర్ ఆనందంగా నవ్వుతూ ఆ దృశ్యం